హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను మా బాబు వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళాను. ఈ అపార్ట్మెంట్లో బాబు ఉంటాడండి. ఇది పెద్ద అపార్ట్మెంట్ అన్నమాట. ఇది కనీసం ఒక చిన్న పల్లెటూరు అంతా ఉంటుంది. 200 ఇళ్ళు దగ్గర దగ్గర ఉంటే అనుకోవచ్చండి. అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అంత పెద్ద అపార్ట్మెంట్. చూడండి, అంత పెద్ద అపార్ట్మెంట్ అయినప్పటికి కూడా దీనికి చుట్టూతా చాలా ప్లేసు వదిలేశారన్నమాట. అది రూల్ ఏమో బహుశా హైదరాబాద్లో కనీసం 2 లారీలు హాయ్ హాయ్ చెప్పురా. పడతాయని చుట్టూతా తిరగటానికి. హాయ్ ఇక్కడ చెప్పు. అపార్ట్మెంట్లో పిల్లలందరూ ఆడుకుంటానికి చక్కగా గ్రౌండ్, వాళ్ళు ఆడుకుంటానికి మంచిగా అన్నీ కూడా జారుడు బల్లని అవి ఇవి, తర్వాత ఉయ్యాళ్ళు ఇట్లా ఏర్పాటు చేశారండి. నేనైతే మా మనవరాళ్ళిద్దరిని కూడా తీసుకొని వచ్చాను చూద్దామని చెప్పేసి. బాగుంది చూడండి, ఉయ్యాలని వాళ్ళు ఊగుతా ఉన్నారు. ఎంత ఇష్టంగా చూడండి, ఒకళ్ళు ఊగుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలే చాలా చాలే కన్వీనియంట్గా ఉందండి వీళ్ళకి. వీళ్ళకి ఇదే కాకుండా చక్కగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. తర్వాత చుట్టూతా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది వీళ్ళకి ఆడుకుంటానికి. ఇవి కొన్ని కూర్చొని ఆడుకునే గేమ్స్, తర్వాత చిన్నపిల్లలకి ఆడుకునేటట్టుగా కన్వీనియంట్గా చిన్నపిల్లలకి ఏర్పాటు చేశారు. పెద్ద పిల్లలు క్రికెట్ ఆడుకుంటానికి కూడా ప్లేస్ ఉంచారు. పెద్దవాళ్ళు చక్కగా అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ అంతా కూడా ఈ బిల్డింగ్ చుట్టూతా తిరుగుతూ ఉన్నారు. భలే అనిపించింది. మనమైతే పల్లెటూళ్ళు చాలా దూరం నడుచుకుంటూ వెళ్తాము. ఇక్కడ కూడా ఆ చుట్టూతంతా కూడా లేడీస్ ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళంతా కలిసి చుట్టూతా బిల్డింగ్ చుట్టూతా తిరుగుతూ ఉన్నారండి. నేను అక్కడైతే ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అనుకున్నా. మనకు అపార్ట్మెంట్లు ఉన్నాయంటే రోడ్డుకు దగ్గరగా, తర్వాత ఇట్లా చుట్టూతా పెద్దగా ప్లేస్ ఏమి ఉండనివ్వరు. మరి ఇక్కడైతే రూల్స్ బాగా పాటిస్తారు కాబట్టి హైదరాబాద్లో ఇంత స్పేషియస్గా ఉందండి. ఇదంతా కూడా చాలా బాగుంది అసలు అంతా కూడా. మా మనవరాళ్ళిద్దరు చాలా ఆనందంగా ఆడుతూ ఉన్నారు. నేనైతే చూస్తూ ఉన్న వాళ్ళు ఊగుతూ ఉంటే. చూడండి ఎంత ప్లేస్ ఉందో అసలు. వాళ్ళు ఆడుతూ ఉన్నారండి. ఇంకా వాచ్మెన్లకి వాళ్ళకి వీళ్ళకి చుట్టూతా కొన్ని గదులు కట్టడం జరిగిందండి. చుట్టూతా అంతా కూడా పూల మొక్కలు కూడా వేశారు. ఈ చుట్టూతా అండి, బిల్డింగ్ చుట్టూతా కూడా పూల మొక్కలు వేశారు. అవన్నీ పువ్వులతోటి. ఇంకా మేము ఒక సైడ్కి ఉన్నాము. చుట్టూతా అంతా కూడా పూల మొక్కలతో ఉన్నాయి, రకరకాల పూలండి. చాలా బాగుంది. ఆశ్చర్యం ఏంటంటే లోపల ఒక లైబ్రరీ, మళ్ళీ గేమ్స్ రూమ్ అట లోపల. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించారండి. చూడండి, వీళ్ళు ఆ వెనకాల ఉన్నాయన్నీ కూడా వాచ్మెన్ ఉండేటటువంటి ఇల్లు. ఇదంతా కూడా మనీ వసూలు చేయడానికి కూడా ఓనర్స్ మనుషుల్ని పెట్టి వసూలు చేయించడం జరుగుతుందండి. మరి అంతా వాళ్ళకి ఎప్పుడో తీసుకున్నారట ల్యాండ్స్ అవన్నీ కూడా. మంచి చుట్టంతా చాలా ప్లేస్ ఉంటుంది జరిగింది. జారుడు బల్ల మీద మనవరాళ్ళు ఇద్దరు కూడా ఆడుతూ ఉన్నారు. ఆ వెనకాలంతా కూడా అక్కడ కనిపించే ప్లేస్ అంతా కూడా వాకింగ్ చేయటానికి అండి. చాలా పెద్దది. అట్లా ఆ స్టేర్స్ అట్లా 4 అనమాట. ఇటువైపు 2 అటువైపు 2, 4 కూడా చాలా పైన 12 అంతస్తుల పైనే ఉందండి అది. అంత పెద్ద అపార్ట్మెంట్స్ అవి. కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అన్ని ఇది లేదు అనేటట్టుగా అన్ని లోపలంతా కూడా ఎంతో కన్వీనియంట్గా చేయటం జరిగిందండి. చాలా బాగుంది.